సహోదరి సహోదరులు, ఈరోజు ఏ పని చేస్తున్నావు? ఏం చేస్తున్నానయ్యా, నేను ఇళ్ళల్లో పని చేస్తున్నాను, ఇస్త్రీ చేసుకుంటాను, వాచ్మెన్గా ఉంటాను, వడ్రంగిగా ఉంటాను, ఆఫీస్ బాయ్గా ఉంటున్నాను, ఏదో చిన్న చితక ఉద్యోగం చేసుకుంటున్నాను, కూరగాయలు అమ్ముకుంటున్నాను, షాప్లో సేల్స్ గర్ల్గా సేల్స్ బాయ్గా ఉంటున్నాను, ఓ హోటల్లో రెస్టారెంట్లో ప్లేట్లు క్లీన్ చేస్తున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు అనేది నా దేవునికి అవసరంలా. నువ్వు ఏ మనస్సు కలిగి ఉన్నావో అదే నా దేవునికి కావాలి. నీ మనస్సు మంచిదైతే, నీ మనస్సులో మంచితనం ఉన్నట్లయితే, మంచి వ్యక్తిత్వం ఉన్నట్లయితే దానినే దేవుడు చూసి నిన్ను దీవిస్తాడు, నీ బిడ్డలను బహుగా ఆశీర్వదిస్తాడు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమంతా సంచరిస్తుంది. సహోదరుడా సహోదరి, నీ బిడ్డలకు నువ్వు ఇవ్వగలిగినటువంటి ఆస్తి ఏంటో తెలుసా ఏమిటో? ఇల్లు కాదు. నీ బిడ్డలకు ఇవ్వగలిగిన ఆస్తి అంతస్తులు కాదు, మరి మంచితనం. నీ మంచితనమే నీ కుటుంబాన్ని దీవించడానికి దేవునికి ఆధారం అవుతుంది. నీ యథార్థమైన జీవితమే నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, రాబోతున్న తరాలను ఆశీర్వదించడానికి ఆధారము. నీ యథార్థత. ఆస్తిపాస్తులు కానే కావు. యథార్థత లేకుండా నువ్వు ఆస్తిపాస్తులు సంపాదించిన అవి బిడ్డలు సంవత్సరంలో హరించేస్తారు, 10 సంవత్సరాల్లో ఖాళీ చేసి పడేస్తారు. నువ్వు ఎంతైనా ఆస్తి సంపాదించు, బిడ్డలకు ఇచ్చి వెళ్ళు, తగలేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. యథార్థత నీ బిడ్డలకు ఆశీర్వాదంగా మారుతుంది, నీ వంశానికి ఆశీర్వాదంగా మారుతుంది.